ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-6, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-21, యోహాను సువార్త 8వ అధ్యాయం 21-36. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ఘనమైన నామము యేసు నామమే. ఘనమైన నామము యేసు నామమే. త్రియేక దేవుని నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దైవ నామము ఎంత గొప్పదో మనం మొదటిగా గమనించి అర్థం చేసుకుని దాన్ని అనుభవించే వారంగా ఉండాలని వాక్యము స్పష్టమైనటువంటి వివరణ మనకిస్తూ ఉంది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనం చూస్తాం, ఆయన నామమును వ్యర్థముగా మీరు నుచ్చరించకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం. అంటే ఆయన నామానికి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని మీరు గమనించండి. అంతేకాదు ఆయన నామము జ్ఞాపకములో ఉంచుకోవాలని యెషయా గ్రంథం 12:4లో మరవకూడదు అని స్పష్టంగా ప్రభు వాక్యము తెలియజేస్తుంది. అంతేకాదు ఆయన నామము రోషము కలిగిన యెహోవా నామము, రోషము కలిగిన నామము యెహోవా. నిర్గమాకాండం 34:14 ఇటువంటి నామాన్ని మనం అపవిత్రపరచకూడదు. లేవికాండం 19, 12, 22, 32 ఒకవేళ దేవుని నామాన్ని దూషిస్తే మరణ శిక్ష విధింపబడుతుందని లేవికాండం 24వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది. ప్రియులారా, ఇంకా ఎన్నెన్నో రెఫరెన్సెస్ మనం దేవుని నామాన్ని పవిత్రంగా కాపాడాలని, ఆయన నామాన్ని ఉచ్చరించడంలో జాగ్రత్తగా తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలని వాక్యంలో ఒక క్రమాన్ని ప్రభు నామాన్ని బట్టి ప్రభు నామాన్ని గురించి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నామమున ప్రార్థన చేసిన మొదటి వ్యక్తిగా షేతుని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో ఆయన యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, అటువంటి నామము, గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి, చెర నుండి తీసుకొచ్చేటప్పుడు నీ నామము ఏమిటి, ఏమని చెప్పాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఉన్నవాడును. నిజమే, ఆయన ఉండేవాడు, నిత్యము ఉండేవాడు. అటువంటి దేవుని నామము మనం కలిగి ఉన్నాం. నా నామము నిత్య జ్ఞాపకార్థమైనటువంటి నామము. నా నామమున అనేక కార్యాలు నేను జరిగిస్తాను. ఈ నామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి, దానిని జాగ్రత్తగా ఉచ్చరించండి, నామము యొక్క పవిత్రతను కాపాడండి. ప్రభు ఎన్నో సందర్భాలలో తన నామాన్ని గురించి మాట్లాడడం మనం చూస్తాం. 3 పాఠ్య భాగాల నుండి ఆయన నామానికి ఉన్న ఔన్నత్యాన్ని, గొప్ప నామమైనటువంటి యేసు నామము, దేవుని యొక్క నామాన్ని గురించి, ఘనమైన నామాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన నామము యహ్వే అని మనం హెబ్రూలో పిలుస్తున్నాం. అటువంటి గొప్ప నామము మనకి ఇస్తున్నటువంటిది ఏంటంటే రక్షణను అనుగ్రహిస్తుంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 2వ వచనములో అక్కడ క్రింద భాగాల్లో ప్రభు చెప్తున్న మాట, ఆయన నాకు రక్షణకు ఆధారమాయను. ఎవరు మనకి రక్షణ అనుగ్రహిస్తాడు అంటే ఆయన మాత్రమే రక్షణ ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. అలాంటి రక్షణ ఆధారమైనటువంటి వాడు ఆయనే, యెహోవా అనేటువంటి నామము కలిగినటువంటి దేవుడు. ఆ నామమే మనకి రక్షణను ఇస్తుంది, మనలను అన్ని రకాలుగా కాపాడుతుంది. మీరు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని లేదా జీవన విధానాన్ని మీరు చూస్తున్నప్పుడు, ఫరో దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు మోషే చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు ఆయన అంటాడు, యెహోవా ఎవడు అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనములో నుండి మీరు చదివితే, మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయుటకు నా జనమును పోనీయమని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించడు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను నేను. చూసారా ప్రియులారా,
నేను యెహోవాని ఎరగనన్నాడు. యెహోవా నామాన్ని నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే 10 తెగుళ్ళను చూచాడో ఆయన నామానికున్న శక్తిని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన నామాన్ని బట్టి చేసిన కార్యాలను బట్టి అక్కడ ఫరో వెళుతూ అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులను ప్రాధేయపడినట్లుగా మనము దేవుని వాక్యములో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన స్థితిని ఎప్పుడైతే చూసాడో, ఆయన నామం యొక్క శక్తిని ఎప్పుడైతే ఎరిగాడో, అప్పుడు ప్రభువు యొక్క నామం యొక్క గొప్పతనాన్ని ఫరో ఎరగలిగాడు, గుర్తించగలిగాడు. ఈ రోజున మనము దేవుని నామం యొక్క గొప్పతనాన్ని ఎలా చూడగలుగుతున్నాం? ఆయన నామాన్ని మనము గమనించగలుగుతున్నామా? ఆయన నామము ఎంత గొప్పదో నువ్వు గ్రహింపు కలిగి ఉండగలుగుతున్నావా? అటువంటి ఉన్నతమైనటువంటి నామము మనతో ఉన్నది. ఆ నామం వలన మనకు కలిగేది గొప్ప రక్షణ. అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, మరి ఏ నామం వలన కూడా రక్షణ కలగదు గాని యేసు నామములోనే మనకి రక్షణ కలుగుతుంది. ఈ నామమే మనకి రక్షణను ఇస్తూ ఉంది. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. నిజమే. మరి ఏ నామము మనకు రక్షణ ఇవ్వలేనప్పుడు, ఇంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించినప్పుడు ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ అలాంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము ఎలాగున తప్పించుకుందాము. ప్రియులారా, దేవుని నామము రక్షణకు ఆధారం. మనం పాపము నుండి మనలకు విడుదలనిచ్చి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:11 చూస్తే, అన్ని నామముల కంటే పై నామముగా ఆ నామాన్ని చేయటానికి దేవుడు నామానికి ఉన్నత స్థితి అనుగ్రహించాడు. ఆ నామములో మనకి రక్షణ, శారీరక రక్షణ, మానసిక రక్షణ, ఆధ్యాత్మిక రక్షణ దేవుడిస్తున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూస్తూ ఉన్నప్పుడు, శారీరకమైన స్వస్థత పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువము. యేసయ్య నామమున ఆ యొక్క కుంటివానికి దేవుడు స్వస్థతను ఆయన నామమును బట్టి ఇవ్వడము, పౌలు అక్కడ కార్యం జరిగించటం మనం గమనిస్తాం. అంతేకాదు, దయ్యమును వెలగొచ్చినటువంటి వానికి మానసికమైనటువంటి రక్షణ, వాడి దయ్యమును పట్టినవాడై ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా వానికి ఇవ్వబడినటువంటి రక్షణను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతుంటాం. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడని అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఈరోజున ప్రియులారా, ఆయన నామము మనకి రక్షణ ఇస్తుంది. ఆయన నామము ద్వారా మనం రక్షణ పొందుకుంటాం. ఎప్పుడైతే ఈ రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రక్షణను యేసు నామం మనకి ఇస్తుందో, అటువంటి ఉన్నతమైన నామాన్ని మనం వదిలి ప్రక్కకు వెళ్ళకూడదు. ఆయన నామాన్ని హెచ్చించే వారంగా ఉండాలి. ఆ నామాన్ని స్మరించే వారంగా ఉండాలి. ఆ నామాన్ని బట్టి కొనియాడే వారంగా మనం ఉండాలి. అదే అంటున్నాడు యెషయా గ్రంథం 12వ అధ్యాయములో, ఆయన ఇంత రక్షణ ఇస్తున్నాడు కాబట్టి ఆయన నామమును నేను స్తుతిస్తాను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులను నీళ్లు చెదుకుందురు. ఆ దినమున మీరు ఎలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించేడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడు. చూసారా, ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణను ప్రచురం చేయాలి. ఆ కుంటివాడు లేచి నడిచి గంతులు వేయచ్చు, ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ యేసు వెంబడి దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియులారా, మనము రక్షణకు ఆధారమైన దేవుని నామాన్ని కలిగిన మనము ఆ రక్షణను ఇతరులకు ప్రచురము చేయాలి, జనములలో ప్రచురం చేయాలి. అలా చేసే వారంగా మనం ఉంచున్నామా? యెషయా గ్రంథం 12వ అధ్యాయములో చాలా స్పష్టమైనటువంటి మాటలు 3వ వచనములో ఇక్కడ తెలియజేస్తున్నాడు. రక్షణకు ఆధారము యేసు నామము. రెండవదిగా, నూతన జీవితానికి ఆధారము యేసు
ఘనమైన నామం. నూతన జీవితం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు నూతనమైన సృష్టి అని మాట్లాడుతున్నాడు. దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. చాలాసార్లు మనం ఆలోచించేది ఏంటంటే యేసును తెలుసుకొని ఉంటే సరిపోద్ది అని అనుకుంటాం. యేసును తెలుసుకోవడం కాదు, యేసును నుచ్చరించడం కాదు, నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, హృదయమందు విశ్వసిస్తేనే రక్షణ. మనం చూస్తాం క్రైస్తవేతరులు, రాజకీయ నాయకులు, ఇతరులు ఎలక్షన్ టైంలో కానీ ఇతర టైంల్లో ఈ క్రిస్మస్ టైమ్స్లో మనం చూస్తే వారు యేసుని గురించి చాలా చక్కగా చెప్తారు. కానీ వారి హృదయంలో యేసునందు విశ్వాసం ఉండదు. చాలా మందిలో ఉండదు. అయితే ఈరోజు ప్రియులారా, మీరు గమనించాల్సింది ఏమిటంటే మనము క్రీస్తులో ఉండాలి. పౌలు చాలా పర్యాయములు ఈ పదం వాడాడు. ఎవడైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తునందుండి, క్రీస్తులో ఉన్నవారు మాత్రమే నూతన సృష్టి. మనం బాప్తీసం తీసుకున్నాము, గుడికి వెళుతున్నాము అంటే కానుకలు వేస్తున్నాము. దేవునితో మన ప్రయాణం అక్కడతో అయిపోలేదు. అది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఒక ఇంటికి స్థలం కొనుక్కుని ములరాయి వేసి దానికి అంతా పునాదులు చేసి గోడలు కట్టి స్లాబ్ వేసి ఇల్లంతా సిద్ధపరచుకున్న తర్వాత ఇంట్లో ప్రవేశించి ఇంకా ఆ తర్వాత ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఇంటిలో నివసిస్తున్నట్టు కాదు. ఆ ఇండ్లు మనదే అయి ఉండొచ్చు కానీ ఆ ఇంటిలో మనం నివసించాలి. నివసించకపోతే మరలా అది చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తే ఎవరు ఒక క్రొత్త గృహమైనప్పటికీ అందులో ఎవరు నివసించకపోతే అది పాడైనట్లుగా, నువ్వు రక్షణ పొందుకున్న నూతన ఆత్మ గృహమైనప్పటికీ నీలో క్రీస్తు జీవించకపోతే, నివసించకపోతే ఆ రక్షణ గృహము, నూతన గృహము పాడైపోతుంది. జాగ్రత్త. ఈరోజున నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము. నూతన జీవితానికి ఆధారం నిజమే. పాత రోత జీవితం గతించిపోతుంది. మనము నూతనమైనటువంటి జీవితం జీవించాలి. ప్రభు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అక్కడే ఈ విధమైన మాట వ్రాయబడుతుంది. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని చేశాడు. అటువంటి పనిగా ఉన్నటువంటి మనము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము నూతన జీవితం కలిగిన వారంగా ఉండాలి. నూతన జీవం కలిగిన వారు ఉండాలి. కొలస్సె పత్రిక 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టకుడి, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఈ క్రిందకి మీరు చదువుకుంటూ వెళితే 9-10 వచనాలు అంటాడు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు మనకు కనబడుతున్నాడు. గలతీ పత్రిక 2:20లో ఒక మంచి సాక్ష్యము పౌలు మహాశయ చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం అండి పౌలు చెప్తున్నాడు. నూతన జీవితానికి ఆధారము క్రీస్తు నామం. పౌలు ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసును అని చెప్పారో ఆ యేసు దర్శనము, ఆయన నామాన్ని భరించుటకు ఒక సాధనముగా దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన హతసాక్షి అయ్యాడు. క్రీస్తు నామము నూతన జీవితానికి ఆధారంగా ఉంది. అంత ఘనమైన నామము మన యేసు నామము. మూడవదిగా చివరిగా యేసు నామము ఎంత ఘనమైనదంటే మనలను స్వతంత్రులుగా ఉంచి క్రీస్తు నిజ శిష్యులుగా చేసేటువంటి గొప్ప నామము.
నిజ శిష్యులుగా ఉండుటకు ఆధారమగు నామం. నిజ క్రైస్తవులుగా ఉండుటకు, నిజ క్రైస్తవులుగా ఆయన శిష్యులుగా ఉంచుటకు ఆధారము ఘనమైన క్రీస్తు నామం. ప్రియులారా, ఎప్పుడైతే ఘనమైన ఈ నామాన్ని ధ్యానం చేస్తున్నామో, ఆ నామం రక్షణకు ఆధారం, నూతన జీవితానికి ఆధారం, క్రీస్తు శిష్యులుగా ఉండుటకు ఆధారం. ప్రియులారా, నిజమైన క్రీస్తు శిష్యులుగా ఉండుటకు ఆధారం. అదే చెప్తున్నాడు యేసు ప్రభువారు స్వయంగా యోహాను సువార్త 8వ అధ్యాయములో ఆయన చెప్తున్నాడు. చూడండి, మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని తెరిచినప్పుడు 31వ వచనంలో తనను నమ్మిన యూదులతో ఇలా అంటున్నాడు యేసు ప్రభుల వారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. నా వాక్యమందు అంటే వాక్యమే ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య వసించింది. డ్వెల్ట్ అమాంగ్ అస్, మన మధ్యలో నివసించిన వాక్యము శరీర రూపము ధరించిన యేసుక్రీస్తు. ఆ వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. అప్పుడు మీరు ఆయనకు శిష్యులై ఉందురు. అలా శిష్యులై ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. దేవుని యొక్క సత్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. నిజమే ప్రియులారా, క్రీస్తు నిజమైన శిష్యులుగా మనం ఉండడానికి ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయన నామము అంత గొప్పది. ఆయన నామము, వాక్యం అంటే ఆయన, ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్న వారికి, ఆయనతో ఉండేటువంటి వారికి వారు నిజ శిష్యులుగా ఉండగలుగుతారు. ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు విని మనకు నచ్చినట్టు మనం చేయడం కాదు. ఆయనతోనే ఉన్నాడు, ఆయన మాటలు విన్నాడు, కానీ ఆయన చెప్పినట్టుగా చేయకపోవడం వల్ల యూదా ఇస్కరియోతు దేవుని యొక్క మాటలు పెడచెవిని పెట్టి ధనాపేక్షతో వెళ్ళి తన జీవితాన్ని చాలా భయానకంగా ముగించుకున్నాడు. ఈరోజు ప్రియులారా, మనం దేవునితో ఉంటున్నాం, ఆయన మాటలు వింటున్నాం, అయితే ఆ మాటల ప్రకారం మనం చేస్తున్నామా? ఇది మాటల యందు నిలిచి ఉండడం అంటే అది. మాటల యందు నిలిచి ఉండటం అనంటే ఆయన మాటలు చెప్పినట్టుగా క్రీస్తు నామము ధరింప చేసుకున్న మనము ఆ మాటల ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు బయట ప్రపంచము మనల్ని చూసి మనకు ఒక చక్కటి బిరుదును వారేస్తారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంతియోక్య అంటే యూదేతరులు, యూదులు ఉండనటువంటి ప్రాంతం. అక్కడ సంఘంలో ఒక సంవత్సరం ఉన్నారు వీళ్ళు. ఒక సంవత్సరంలోనే వారి సాక్ష్యాన్ని చూసినటువంటి విశ్వాసులు శిష్యులకు క్రైస్తవులు అని పేరు పెట్టారు. ఈరోజు నీ కుటుంబంలో, నీ సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఉంటున్నావు? నిన్ను నిజమైన శిష్యునిగా, నిజమైన క్రైస్తవునిగా ఎవరైనా నీకు ఒక పేరు పెట్టారా? అలాంటి పేరు పెట్టాలి అని అంటే క్రీస్తు యేసు నామమందు మనం నిలిచి ఉండాలి. ఆయన ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మనము అపవిత్రపరచకూడదు. మరలా ఆ పాపం అనే దాస్య కాడి క్రిందకి మనం వెళ్ళకూడదు. గలతీ పత్రిక 5:1, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకూడి. అలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా మనం ఉండాలి. అలా చిక్కుకోకుండా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8:34లో ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఎవరైతే పాపము చేస్తూ ఉన్నారో, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపమునకి దాసులుగా మారకుండా ఉండాలంటే, స్వతంత్రాన్ని మనం అనుభవించే వారంగా, క్రీస్తు నిజ శిష్యులుగా ఆయన నామమును బట్టి మనం ముందుకు వెళ్ళాలంటే ప్రియులారా, పాపానికి దూరంగా ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5:16 అంటారు, శరీర రీతిగా మనం జీవించకూడదు. శరీరానుసారమైనటువంటి క్రియలను కలిగి మనం ఉండకూడదు. మూడవదిగా దేవునికి కోపము రప్పించే ప్రవర్తన మనలో ఉండకూడదు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఆయన కోపము చల్లారెను, ఆయన కోపము నా మీద లేకుండగా నేను జీవించాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు నామము, యేసు నామము ఘనమైన నామము, పాపము నుండి నిన్ను రక్షించిన నామం.
ఆయన నామము మనలను ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని యోహాను తన పత్రికలో మొదటి పత్రికలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, 7వ వచనంలో అంటున్నాడు, ఆయన కుమారుడే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేవాడు. అటువంటి యేసయ్య నామం, మనల్ని పవిత్రపరిచిన నామం, మనల్ని రక్షించిన నామం యేసు నామము, దేవుని నామము. ఆయనను మనం రక్షకుడిగా పిలుస్తున్నాము. అటువంటి ఘనమైన నామాన్ని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, ఆ ఘనమైన నామం మనల్ని రక్షించి నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనం నూతన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. నూతనత్వం, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా, నూతన జీవితం జీవించి క్రీస్తు శిష్యునిగా నీవు ప్రపంచంలో, సంఘంలో, సమాజంలో ఒక గుర్తింపు పొందాలి. అట్టి ఆశీర్వాదము దేవుని నామము మీకు అనుగ్రహించి ఆయన శిష్యులుగా, ఆయన రాజ్య వారసులుగా ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.